డీలిమిటేషన్ వర్సెస్ జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన వలన జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. న్యాయమైన డీలిమిటేషన్పై చర్చించడానికి తమిళనాడు సీఎం అధ్యక్షతన చెన్నైలో జేఏసీ సమావేశమై 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ స్తంభింపజేయాలని తీర్మానం చేసింది. దేశానికి అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేసిన రాష్ట్రాల కృషిని గుర్తించాలి, దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించే రాష్ట్రాల ఆధారంగానే పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణతో 20 సంవత్సరాల పాటు ఈ ప్రక్రియను తొలిసారిగా స్తంభింపజేసింది. జనాభా నియంత్రణకు అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పించడం ముఖ్య ఉద్దేశం. మరలా 2001లో 84వ రాజ్యాంగ సవరణతో 2026 వరకు 2001 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలు కొనసాగును. పలువురు దక్షిణాది నాయకులు చెబుతున్నట్టు డీలిమిటేషన్ జనాభా ఒకటే ప్రాతిపదిక కాకుండా ఆర్థిక తోడ్పాటు, సామాజిక, భౌగోళిక అంశాలు కూడాను పరిగణలోకి తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు కొంతవరకు న్యాయం జరుగుతుంది. సౌత్ వర్సెస్ నార్త్ అనే ఈ సున్నిత అంశము ఏది ఏమైనా రాజ్యాంగ నియమాలకు కట్టుబడి అందరూ దేశాభివృద్ధికి పాటుపడాలి.